బ్రేకింగ్ లో చూస్తున్నాం. హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ లో 10వ తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ కుప్పకూలి చనిపోయాడు. స్ట్రోక్ కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. నయీం నగర్ తేజస్వి స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ లో 10వ తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ కుప్పకూలి చనిపోయాడు. స్ట్రోక్ కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. నయీం నగర్ తేజస్వి స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? విద్యార్థులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ ఏం చెప్తూ ఉన్నారు? రమణ, ఏదైతే హన్మకొండ నయీం నగర్ లోని తేజస్విని స్కూల్లో 15 సంవత్సరాల వయసు గల 10వ తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్ అనే అబ్బాయి ఈ రోజు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందడం జరిగింది. ఇదే విషయాన్ని ఎవరైతే అబ్బాయి డ్రిల్ పీరియడ్ లో బయట పిల్లలందరూ ఆడుకుంటున్న సమయంలో తను కూడా పిల్లలతో పాటు బయట గ్రౌండ్ లో ఉన్నాడు. ఒక్కసారిగా అతను అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోవటం, తనని దగ్గరలోని ఏకశిల హాస్పిటల్ తీసుకెళ్లడంతో వారు పరీక్షించి తను మృతి చెందినట్లుగా అయితే డాక్టర్లు ధృవీకరించారు. హెవీ హార్ట్ స్ట్రోక్ రావడంతోనే తను కుప్పకూలిపోవడం జరిగిందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఇటు తేజస్విని స్కూల్ యాజమాన్యం కూడా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అబ్బాయి ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క స్కూల్ యాజమాన్యమే తనని ఇబ్బంది పెట్టడం వలన, లేదంటే తనతో బలవంతంగా గేమ్స్ ఆడిపించడం కానీ రన్నింగ్ చేయించడం వల్లనే తనకి స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి తల్లిదండ్రులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రౌండ్ లో సంబంధించిన విజువల్స్ కూడా సీసీ రికార్డ్ లో నమోదయ్యాయి. ఆ విజువల్స్ చూసినట్లయితే కూడా ఎక్కడ కూడా తను విద్యార్థులతో ఉన్న అబ్బాయి అందరూ లైన్ లో ఉన్నారు. ఒక్కసారిగా తను వన్ సైడ్ వరకు కింద పడిపోవటం రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న డ్రిల్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ పీఈటీ స్టార్ తో పాటు కొంతమంది విద్యార్థులు తనని వెంటనే హాస్పిటల్ తరలించినట్టయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. కానీ ఇక్కడ పేరెంట్స్ చెప్తున్నది ఒకటే, మాకు ఈ మృతి పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. యాజమాన్య నిర్లక్ష్యంతోనే మా అబ్బాయి చనిపోయాడు. మాకు ఎలాంటి కుటుంబ పరంగా కానీ అతనికి ఎలాంటి హార్ట్ స్ట్రోక్ అంటే గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు లేవు. ఒక్కసారిగా గుండెపోటుతో 15 సంవత్సరాల అబ్బాయి కుప్పకూలాడంటే అంతకుముందు అబ్బాయితో హెవీ రన్నింగ్ చేయడం జరిగిందేమో, లేదంటే ఇంకేమన్నా వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్లనే మా అబ్బాయి చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు విద్యార్థి సంఘాలు కూడా స్కూల్ ముందు బైఠాయించి ఈ యొక్క యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి, అత్యాత్యం కేసు నమోదు చేయాలి, యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే అబ్బాయి చనిపోయాడు, విద్యార్థి చనిపోయాడని ఇటు మన విద్యార్థి సంఘాలు కూడా పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చనిపోయిన జయంత్ వర్ధన్ మృతదేహాన్ని అయితే ఎంజిఎం కు పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎం కు తరలించారు. ఇక్కడ సీసీ కెమెరా రికార్డులు నమోదైన ప్రకారం మాత్రం అది హెవీ గుండెపోటు రావడం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. చిన్నపిల్లలకు కూడా గుండెపోటు రావడంతో చాలా మంది మృతి చెందుతున్నారు. ఈ చిన్న వయసు అయినప్పటికీ 15 సంవత్సరాల వయసు అబ్బాయి కూడా హెవీ స్ట్రోక్ రావడం వల్లనే మృతి చెందినట్లుగా అయితే డాక్టర్లు చెప్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఈ రాకాసి అలల కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసమైంది. బీచ్ రోడ్ లో రాకపోకలు నిలిపివేశారు. ఎగసిపడుతోన్న ఈ అలలతో కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరుకుంది. దీంతో గ్రామం ముంపుకు గురైంది. విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతాల్లో పర్యటించారు. వర్మ పరిశీలిస్తున్న సమయంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆ సమయంలో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొత్తపట్నంలో నిర్వహించినటువంటి
పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని, మత్స్యకారులు ఎవరూ అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని వర్మ హామీ ఇచ్చారు. సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం, అది మనం ఆ పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసినాయి ఇప్పటి వరకు. కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు, లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెనుమాలపురం మత్స్యకారుల మీటింగ్ లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదే విధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్ గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే గంట కొమరగిరి లేఅవుట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZ లోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్ లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాద్, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే, ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే, ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్ లో 100 ఎకరాలు తీసుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు. సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉన్నారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులపై నీలిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ఈసీ చూస్తోందంటూ నీలిమ విమర్శించారు. ఫామ్ 6తో పాటు ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకున్నామని, ఢిల్లీలోని ఓటు తొలగించారని అనుకున్నానని అన్నారు. ఇక ఈసీ నోటీసులపై లీగల్గా ముందుకెళ్తామంటోన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో పెద్ద ఎత్తున నినాదాలు, నిరసన తెలుపుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలే 2 ఓట్ల కలిగి ఉన్నారు అనేది కూడా అటు ఈసీ బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ గారు ఉన్నారు. మీకు ఈసీ నోటీసులు ఇచ్చింది, మీరు 2 ఓట్లు కలిగి ఉన్నారు. ఏంటి మీరే ఒకవైపు ఈసీ పైన పోరాటం చేస్తూ ఉన్నారు, మీరే 2 ఓట్లు ఎందుకు కలిగి ఉన్నారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే దీని గురించి మనం కొంచెం విస్తృతంగా డీటెయిల్స్ మీ ముందర పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, వారం రోజుల నుంచి వీళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు మా మీద. దీని గురించి మేము లీగల్ ఒపీనియన్ తీసుకునే, అడ్వైస్ తీసుకునే ముందర వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మేము వాచ్ చేస్తున్నాం. క్రితం వారం రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఐటీ సెల్, బీజేపీ ఐటీ సెల్ ఇలా మాట్లాడటం ఏమి కొత్త కాదు. కానీ వాళ్ళ భయం, వాళ్ళ ఒక రకమైన ఏమంటారు హడావిడి అర్థమవుతోంది వాళ్ళ పోస్టులతో. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కాంగ్రెస్ ఓట్ చోరీ మీద ఎంతైతే విస్తృతంగా మొత్తం దేశంలో ఎన్నో లక్షల మంది ఓట్స్ ఎలా అంటే వాటిని డిలీట్ చేయకుండా, వాళ్ళని షిఫ్ట్ చేయకుండా, లేకపోతే లేకపోవడం ఓటర్ లిస్టులో అవుతున్న ఇర్రెగ్యులారిటీస్ని మనం ముందర పెడుతున్నాం అనే దాని మీద వాళ్ళు చాలా ఒక రకమైన గాబరాగా ఉండి ఈ ఎలిగేషన్స్ చేశారు. దీనికో బేసిస్ లేదు. ఎలిగేషన్స్ ఎప్పుడు బీజేపీ ఎప్పుడు భయపడినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేస్తారు. దాని మీద బేసిస్ ఉండదు. ఒక ఫోర్స్తో, అంటే వాళ్ళు ప్రయత్నం ఏముంటుందంటే అందరినీ నమ్మించడం. అందుకనే మేము వెయిట్ చేసి సాక్ష్యాధారాలతో మేము ముందర ఉన్నాం. ఇక్కడ ఉంది ఫామ్ 6, ఓటర్ ఐ కార్డ్ మాది షిఫ్ట్ చేయమని మేము అప్లై చేసింది ఎప్పుడు 2017లో. 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేయలేదండి. అది ఎవరి తప్పు? చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్. మా బాధ్యత ఏంటి? నాగరికుల్లా, మా కామన్ సిటిజన్స్ ఎవరైతే ఫాలో చేస్తారో, ఆర్డినరీ సామాన్యులుగా ఎవరైతే ఫామ్ నింపి మా అడ్రస్ మారుతుంది, మా ఓటర్ కార్డు కూడా మారాలి అని చెప్పాం. కొత్త చోట్లోకి ఓటర్ కార్డు వచ్చింది. అప్పుడు ఏమనుకుంటాం, అచ్చా పాతది కట్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటి, అది కూడా బీజేపీతో మాకు తెలుస్తుంది ఏంటి, మా ఓటర్ కార్డు అక్కడ ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఎలా తెలిసింది? రెండోది, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు కట్ చేయలేదు? మూడోది,
ఇప్పుడే మేము ఎప్పుడైతే ఓట్ చోరీ మీద మేము ఇంత పెద్ద క్యాంపెయిన్ చేసి మీ మొత్తం అవుతున్న గడవడంతా బయట పెడుతున్న టైంలోనే ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆఫ్టర్ ఆల్ 8 years అయిపోయింది. ఈ మధ్యలో 8 yearsలో ఎందుకు దీని గురించి మాట్లాడలే? ఈ రోజు లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ ట్రోల్స్ ఇది వాళ్ళకి అలవాటు. ఇది అటాకులు చేయటం, బేస్లెస్గా ఇన్సల్ట్ చేయడం, భయపెట్టించడం. మొదటిసారి ఒక తెలంగాణ బిడ్డని భయపెట్టించారు వీళ్ళు. మొదటిసారి ఒక తెలంగాణ మహిళకి అగెన్స్ట్గా మాట అన్నారు. ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారు. బీజేపీకి మీ ఓట్లు ఢిల్లీలో ఉందని ఎట్లా తెలుస్తా ఉంది అనేది మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే కర్ణాటకలోనే ఓ మారుమూల గ్రామంలో ఒకే ఇంట్లో 40 మంది ఉంటున్నారనేది రాహుల్ గాంధీకి ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. అదే నేను అనేది. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ కోసం ఒక ఫైట్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తూ ఆ మొత్తం రీసెర్చ్ చేసి ఇంటింటికి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. వీళ్ళు కనుక ఇంటింటికి వెళ్ళి ఉంటే తెలిసేది మేము అక్కడ 8 ఏళ్ల నుంచి లేవని. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇది. కాంగ్రెస్ ఏది చేసినా పటిష్టంగా గట్టిగా సబూత్కే సాత్ అంటారు చూడండి. మనకి ఎవిడెన్స్తో పాటు మేము ఏదైనా మాట అన్నప్పుడు ఇలా అంటాం. బీజేపీ ఏంటి? గాల్లో మాటలు, దుమ్మెత్తిపోయడం, భయపెట్టించడం. వాస్తవం ఏంటి? ఓట్ చోరీతో వాళ్ళు భయపడి, ఎందుకంటే క్రితం వచ్చిన గవర్నమెంట్స్ ఎస్పెషలీ సెంటర్లో ఎలా వచ్చాయని దాని మీద ప్రశ్న, అలాగే ముందర వచ్చే గవర్నమెంట్స్ ఎలా వస్తాయని దాని మీద కూడా ప్రశ్న. ఇదంతా వాళ్ళు భరించలేక చేస్తున్న కక్షపూరితమైన రాజకీయం. నేను అనేది సింపుల్. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీరు సాక్ష్యాధారాలు లేకుండా మా మీద ఆరోపణ చేశారు, మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, మమ్మల్ని డిఫేమ్ చేశారు. సో దీనికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది లీగల్గా కన్సిడర్ చేస్తున్నాం. ఏం చేయాలో మేము చెప్తాం. రాహుల్ గాంధీ ఒకవైపు పెద్ద ఎత్తున ఓట్ చోరు ఈ యాత్ర చేపడతా ఉన్న నేపథ్యంలో కూడా మీ 2 ఓట్లు కలిగి ఉండడం కొంత డిఫెన్స్లో పడేసేటటువంటి అంశం కాదా కాంగ్రెస్ పార్టీని? ఖచ్చితంగా ఇది డిఫెన్స్లో పడేసేది బీజేపీని. బీజేపీ ఈ మాట బయటికి తీసుకొచ్చి మా పాయింటే ప్రూవ్ చేశారు ఓట్ చోరీ అవుతోందని. ఇప్పుడు నేను అప్లై చేశాను డిలీట్ చేయమని. 8 ఏళ్లుగా డిలీట్ చేయలేదు. మధ్యలో ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి. మరి నా ఓటు మిస్యూజ్ అయిందా? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇదే కదా మేము అంటున్నది. ఓట్ చోరీలో కట్ అయిపోయిన ఓట్లని కట్ చేయకుండా, షిఫ్ట్ అయిపోయిన ఓట్లని షిఫ్ట్ చేయకుండా, డిలీట్ అవ్వాల్సిన ఓట్లను కూడా డిలీట్ చేయకుండా ఉంచి ఆ ఓట్లని యూజ్ చేస్తున్నారు ఒక పర్టికులర్ రిజల్ట్ కోసం అని. అదే కదా మేము అంటున్నది. ఇది ఓవరాల్గా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నిలువంగా చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా లీగల్ ఫైట్ చేస్తాం ఈసీ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఫామ్ 6 ఆధారంగా నా ఓటు బదిలీ చేయాలి అనేది కూడా కోరడం జరిగింది. అయితే బదిలీ చేయకుండా ఇక్కడ కొత్త ఓటు ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఓటు ఉందని కూడా తనకు తెలియదనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజ్ న్యూస్, హైదరాబాద్. రైట్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నీ దిక్కుమాలిన పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి? ఏం మాట్లాడాలి? బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. సమస్య కొంత వచ్చింది, చెప్పాను కారణాల వల్ల. ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది. ఎక్కడా ఇబ్బందులు లేవు. అయినా సరే ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఇదే పని. పద గుడిపల్లి వెళ్దాం, రైతులకు అడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు, ఎవరికి ఎరువు అందలేదు. దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడలేమా? మాకు నోరు లేదా? మాకు డైలాగులు రావా? కానీ విఘ్నత, వినయం మాలో ఉంది. అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత. ఈరోజు నా నియోజకవర్గం టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ ఎరువుల గురించి. పిచ్చోడా, ఎరువులు లేకపోతే ఎవడైనా క్యూలో ఉంటాడా? ఎరువులు లేకుండా క్యూలో ఎవడైనా ఉంటాడా? ఎరువు ఉంటే క్యూలో ఉండి ఎరువు తీసుకుంటాడు. ఆ రోజు టెక్కల్లో ఎప్పుడు ఈ ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అంటే ఆర్బీకేల ద్వారా వచ్చిన ఎరువుల్నే అధికారుల దగ్గరుండి పంపిణీ చేసేవాళ్ళు. ప్రైవేట్లో ఎరువులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకునేవాళ్ళు. ఈసారి ప్రైవేట్కి ఇచ్చిన ఎరువు కూడా పక్కదారి పట్టకూడదు, ఎక్కువ ధరకు అమ్మకూడదని ఆ రోజు టెక్కల్లో వైశ్యరాజు వెంకటరాజు అని షాప్ ఇది. డేటు 23 ఆగస్టు. 23 ఆగస్టు నువ్వేదైతే ఫోటో తీసావో
వైసరాజు వెంకట్రాజు షాప్ ఇది. ఈ షాపు దగ్గరికి మా ఆర్డీఓ, మా ఏడి ఏవో అందరూ దగ్గరుండి రైతులకి అందరికీ క్యూలో పెట్టి 300 రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా 15 నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే వెంటనే వెళ్ళి ఫోటో. అప్పటికి ఆర్డీఓ అడిగారు, ఎందుకు ఫోటో తీస్తున్నావు, ఇక్కడ ఏం సమస్య ఉంది అంటే పరిగెత్తి పారిపోయి ఫోటో తీసేస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ దిక్కుమాలిన పేపర్లో వేసి ఏం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నా. ఎప్పటికైనా సరే రైతులందరికీ కోరుతున్నాను, ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. సఫిషియెంట్గా ఎరువులు ఉన్నాయి, మీరు దయ ఉంచి ఎంత అవసరమో అంతే వాడండి. ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కొంతమంది ఆందోళన చెంది రేపు రబీకి కూడా ఇప్పుడే తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. తప్పు పట్టడం. ఉప ఎన్నికల బరిలో నిలవనున్నట్టుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తనను గెలిపిస్తే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అగ్రవర్ణ పార్టీలని, అవి ఎప్పటికీ దళిత బహుజనులకు న్యాయం చేయవని పాల్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ దశ దిశ మార్చేందుకు తనకు సహకరించాలని ఓటర్లను పాల్ అభ్యర్థించారు. ప్రధాన 3 అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల్ని కేఏ పాల్ గారిని గెలిపించుకుందాం. పాలన రావాలి, పాలన మారాలి, మార్పు రావాలి. జూబ్లీహిల్స్ ని తీర్చిదిద్దేందుకు కేఏ పాల్ గ్యారంటీ హామీలు. మోదీ, కేసీఆర్, రేవంత్లు మీకు ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ నిరుద్యోగ యువతకు ఉపాధి. నన్ను గెలిపించిన 100 రోజుల్లో, అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించిన 100 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం. జూబ్లీహిల్స్ స్లమ్ ఏరియాల్లో కనీస సౌకర్యాలు లేవు. నీళ్లు, రవాణా, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం. 4 సినీ పరిశ్రమకు, వ్యాపారస్తులకు, ఐటీ, మెడికల్, హాస్పిటల్ ప్రోత్సాహాలు. గెలిపించిన 1 year లోనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. 100 రోజుల్లోనే ఇవన్నీ ఆరంభమవుతాయి. ములుగు జిల్లాలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆయన కొండంతండ ధైర్యం. ప్రతి ఒక్కరిని ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి సొంత మనిషిలా వారికి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. స్వార్థం, గర్వం అనేది లేని గొప్ప మనసున్న నేత కాకులమారి లక్ష్మీ నరసింహారావు. అందుకే ఆయన్ను అంతా ప్రేమగా లక్ష్మణ్ బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. పార్టీలకు అతీతంగా ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు. రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార రంగంలో కూడా లక్ష్మీ నరసింహారావు సక్సెస్ అయ్యారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ములుగు జిల్లాలోనే అందరి వాడుగా పేరు తెచ్చుకున్నారు ఆయన. పెద్ద కుటుంబంలో జన్మించిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు మొదటి నుంచి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణంతో పాటు ప్రతి ఒక్కరిని సొంత వారిలాగా చేరదీసే తత్వం తన తాత గోపాలరావు, పెదనాన్న విజయరామారావు, తండ్రి చక్రధర్రావు దగ్గర నుంచి అలవర్చుకున్న గుణం సింప్లిసిటీ. ములుగు జిల్లాలో గొప్ప మనసున్న మనిషిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కాకులమారి లక్ష్మీ నరసింహారావు. ఉన్నత చదువులతో పాటు గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి. తన పర భేదం లేకుండా అందరూ తన వాళ్లే అనుకునే వ్యక్తి కావడంతో అజాత శత్రువుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. స్వయం శక్తితో వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకెళ్తోన్న లక్ష్మీ నరసింహారావు అనేక మందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా తన సంపాదనలో కొంత భాగం సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నారు. అందుకే లక్ష్మణ్ బాబు అంటే కులమతాలకు అతీతంగా గౌరవం ఇస్తూ ఉంటారు. వారి కుటుంబంలో ఒకరిగా గుర్తిస్తారు. ఇక తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై కేసీఆర్తో రాజకీయ ప్రయాణం సాగించాలని బీఆర్ఎస్ పార్టీలో చేరారు లక్ష్మీ నరసింహారావు. బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు జగదీష్ మరణం తర్వాత పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఈయన గొప్ప మనసు, వ్యక్తిత్వం, సేవాభావాన్ని చూసి రాజకీయ ప్రత్యర్థులు సైతం లక్ష్మీ నరసింహారావును అభిమానిస్తూ ఉంటారు. ఎలాంటి భేషజాలకు పోకుండా నమ్ముకున్న వారికి అండగా ఉంటూ పార్టీ అగ్రనాయకత్వానికి విధేయుడిగా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.
లక్ష్మణ్ బాబు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీలో సేవలు అందించడానికి తన స్వంత ఖర్చులతో 108 అంబులెన్స్ గిఫ్ట్గా ఇచ్చారు. మొదటి నుంచి ఉన్నత విలువలు, సేవాభావం కలిగిన వ్యక్తి కావడంతో కాకులమారి లక్ష్మీనరసింహారావుకు క్రేజ్ మామూలుగా లేదు. పార్టీలకు అతీతంగా ములుగు జిల్లాలో ఇతన్ని అందరూ తన అభిమాన నేతగా పిలుచుకుంటూ ఉంటారు, గౌరవిస్తారు. మరోవైపు పెద్దనాన్న విజయరామారావు నీతి నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిగా, సిబిఐ డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1999లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. లక్ష్మీనరసింహారావు కూడా పెద్దనాన్న బాటలో నడుస్తూ మంచి పేరు తెచ్చుకోవడం విశేషం. ఇండియా కూటమిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు సెటైర్లు వేశారు. ఇండియా కూటమిలో ఐక్యత లేదని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికేందుకు నిదర్శనం అని చెప్పారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని రామచంద్రరావు సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటున్నారు ఆయన. రాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన కూడా తెలుపుతా ఉన్నాను. క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎట్లా చేశారని మనం చూసాం. ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్ లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం లూజ్ అవుతూనే ఉంటది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. మల్లికార్జున ఖర్గే గారు నిన్న మాట్లాడారు, ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి, ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులైతే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలే. వాళ్ళు దే హావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది, దాదాపు అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతా ఉన్నది. మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారి తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజా బహుకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమే అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ స్పష్టం చేసింది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కాదు అనేది మైసూర్లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్న రెడ్డి స్పష్టం చేశారు. 1945 జనవరి 9న మైసూర్ మహారాజా జయచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూర్ ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి తెలిపారు.